నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు మీకు తెలిసే ఉంటారు అందరికీ. ఎందుకంటే ఎన్నో ఉత్తమమైనటువంటి ఫ్యామిలీ కథా చిత్రాలు తీసినటువంటి డైరెక్టరు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆయన డైరెక్టర్గా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా, మరి రైటర్గా అనేక కోణాల్లో మరి తన ప్రతిభను చాటుకున్నటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి పలువురు సినీ హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి మరి అతన్ని ఘన సన్మానం చేయడం జరిగింది. విషయం చెప్పడానికి అందరూ వచ్చారు. మంచి ప్రోగ్రాం అనేది కండక్ట్ చేశారు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక రకంగా చెప్పాలంటే జుగుప్సాకరంగా, ఇబ్బందికరంగా మాట్లాడినటువంటి మాటలు మరి వైరల్గా మారాయి. ఆలీ గారిని ఉద్దేశించి ఒరే ఆలీ, ఇక ఆ మాట మనం చెప్పకూడదు, అంత భయంకరమైనటువంటి మాట, మనం మాట్లాడలేనటువంటి మాట ప్రయోగించడం జరిగింది. మరి మీడియాలో మనం చూడొచ్చు, పలు ఛానల్లో కూడా చూడొచ్చు. అలా అతను సంబోధిస్తూ తర్వాత హీరోయిన్, ప్రముఖ హీరోయిన్ అయినటువంటి, ఒకప్పుడు హీరోయిన్గా వెలిగినటువంటి మరి యాక్టర్ రోజా గారిని కూడా దీన్ని నేనే హీరోయిన్ చేశాను, దీన్ని నేనే హీరోయిన్ చేశాను అని చెప్పేసి కూడా దుర్భాషలు ఆడటం జరిగింది. గతంలో కూడా మనం చూసినట్లయితే ఒక మూవీ ఫంక్షన్లో కూడా ఒక క్రికెటర్ గారిని మరి దూషించడం జరిగింది, మరి తక్కువ చేసి మాట్లాడటం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి సినీ ప్రముఖులు కావచ్చు, విన్నటువంటి వ్యక్తులు కావచ్చు, తర్వాత పలువురు ప్రేక్షకులు కావచ్చు, అందరూ కూడా పదే పదే రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఏదైనా మూవీ సమావేశం కావచ్చు, ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాంలో కావచ్చు, ఆచితూసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మురళీమోహన్ గారు, సీనియర్ నటుడైనటువంటి మురళీమోహన్ గారిని కూడా మరి తక్కువ చేసి మాట్లాడినట్లుగానే ఉన్నది. కానీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, సినిమా ఫంక్షన్లలో ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి కొనసాగింది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు నట కిరీటి, అద్భుతమైనటువంటి చిత్రాలకి హీరో చేసినటువంటి వ్యక్తి, మరి ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నటువంటి వ్యక్తి. అలా మాట్లాడకూడదని చెప్పేసి పలువురు విమర్శలకు మరి అతను ముఖ్యంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియనటువంటి పరిస్థితి. ఇంకా కొందరైతే డ్రింక్ చేసి వచ్చారు అని కూడా ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమనేది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇలా మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే అందరినీ రెస్పెక్ట్ చేస్తూ, గౌరవిస్తూ మాట్లాడితేనే మనిషికి విలువ ఉంటుంది. అతను సాధించినటువంటి సాధించినటువంటి విజయాలకు సార్థకత ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఏది ఏమైనా అలా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడటం అనేది అందరూ ఖండించాల్సినటువంటి విషయం. ఇలాంటి విషయాలు కావచ్చు, ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఆశిద్దాం. జై హింద్.